మనం సొసైటీలో చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఒక కార్యం తీసుకొచ్చి లేదు ఫర్ ఎ బెటర్ సొసైటీ లేకపోతే ఫర్ బెటర్ హ్యూమన్ లివింగ్ కోసం నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, బెటర్మెంట్ ఉంది, బెటర్మెంట్ లేనితనం ఉంది. ఆ బెటర్మెంట్ లేనితనం నుంచి బెటర్మెంట్కి రావడానికి, ఈ ట్రాన్స్ఫార్మ్ అవడానికి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉంటాయి మనిషిలో. ఆ క్వాలిటీస్ని అంటే ఇప్పుడు మనం చెడు చూస్తున్నాం, మంచి చూస్తున్నాం. ఆ చెడు మంచి ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని పోడ్చడానికి ఇప్పుడు నాలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడు మంచిని బ్యాలెన్స్ చేసుకుంటా మంచి వైపు ఎక్కువ మొగ్గడానికి నేను చేయవలసిన పని ఏంటి? మేధస్సును పెంచుకోవాలి. మేధస్సు ఉంటే తప్పే చేయనుగా. మేధస్సు అంటే ఇంటెలిజెన్స్. తప్పు ఒప్పు అది వేరే, అది బుద్ధి అంటారు. రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకటి మేధస్సు, ఒకటి బుద్ధి. కపిల్ దేవ్ బౌలింగ్ వేస్తున్నాడు, ఇంకోటి చాలామంది పేస్ బౌలర్స్ వేస్తున్నారు. అంటే అతను పేస్ బౌలింగ్ ఎంత స్వింగ్ చేసి వేస్తాడు, ఏ బ్యాట్స్మెన్ కదా వేస్తాడు, అంత మేధస్సుకు వస్తుంది. అది మంచి చెడు లేదు అక్కడ. ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలెక్ట్ వేరే, ఇంటెలిజెన్స్ వేరే. యూ మస్ట్ బి హైలీ ఇంటెలిజెంట్ బౌలర్ విత్ ఇన్ యువర్ ఫీల్డ్. ఇంటెలెక్ట్ అంటే ఏంటి? క్రికెట్కి సామాజిక దృక్పథంకి ఏంటి తేడా? ఈ క్రికెట్ సామాజిక స్పృహకి ఎలా తోడ్పడుతుంది? అది ఇంటెలెక్ట్. కానీ బౌలింగ్ ఎలా వేయాలి? అది ఇంటెలిజెన్స్. సో వన్ షుడ్ ఎక్వైర్ బోత్ మేధస్సు యాజ్ వెల్ యాజ్ బుద్ధి. నెంబర్ 2, హీ షుడ్ బి హైలీ డిఫరెన్షియేట్ చేయాలి. వివేకం ఉండాలి వారికి. ఏది మంచి మీద అన్నట్టు చెడు. మంచి చెడు ఉన్న నీకు తెలిసినా నువ్వు చెప్పలేవనుకో, నీకు లోపల ఉంది. నువ్వు బయటికి ఇంటెలిజెంట్గా, దాన్ని ఫోర్స్ఫుల్గా, దాన్ని పకడ్బందీగా, రకరకాలుగా చిలువలు పలువులుగా చేసి అనేక మందికి చెప్పగల సామర్థ్యం లేకపోతే ఇక్కడ మంచి చెడు తెలిసిపోయి లాభం లేదు. నీకు సామర్థ్యం ఉంది, కానీ మంచి చెడు ఏమిటో తెలియదు. వాట్ ఈస్ ద పాయింట్?